అనేది ఒకటి ఇంకోటి ఇప్పుడు మొట్టమొదటిగా మనం ఇంగ్లీష్ మీడియం ప్రారంభించాం. సో దానికి మనకి సపోర్ట్గా గవర్నమెంట్ కూడా మనకి సహాయ సహకారాలు అందించడం వల్ల ఇవాళ అది మన ఊరు మనబడి పాఠశాలలో సెలెక్ట్ కావడం, అన్ని రకాల ఫెసిలిటీస్ ఏర్పడటం వల్ల అక్కడ దాదాపుగా 252 మంది పిల్లలు చేరడం జరిగింది చుట్టుపక్కల అన్ని గ్రామ పంచాయతీలు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే సహజంగా ఉద్యోగులకు బదిలీలు అవుతుంటాయి కాబట్టి కొంతమంది ఈ వైపు నుండి వచ్చేటువంటి పేరెంట్స్ అందరూ కూడా సార్ వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి మనం మళ్ళీ సార్తో పాటే ఆ పాఠశాలకు వెళ్దామనే ఉద్దేశంతో ఇప్పుడు మనకి ఒక 132 మంది విద్యార్థులు అక్కడి నుండి ఇక్కడికి రావడం జరిగింది. మనం ఏదేమైనప్పటికీ మేము ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే మనం మన ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుంది. ఉచిత పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనము, అవసరమైనటువంటి ఫర్నిచరు. సో కాబట్టి మనం ప్రభుత్వ పాఠశాలలో చదివి పిల్లల భవిష్యత్తు మంచి పునాది వేయాలని కోరుకుంటూ నాకు యాక్చువల్గా ఈ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్న పేరెంట్స్ అందరికీ కూడా నేను మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నా పేరు రజిత, మా పాప పేరు మహతి, ఫస్ట్ క్లాస్ చదువుతుంది. మా పాపని పొన్క స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసినాం. ఆ స్కూల్ మోడల్ స్కూల్ లాగా, ప్రైవేట్ స్కూల్ లాగా, అందులో శ్రీనివాస్ సారు చెప్పడంతో అక్కడ జాయిన్ చేసినాం. అక్కడ స్టడీ బాగా ఉండే, స్కూల్ డెవలప్ అయింది. ఇప్పుడు ఈ శ్రీనివాస్ సారు ఇక్కడికి బదిలీ కావడం వల్ల అక్కపెల్లిగూడెం స్కూల్కి మా పాపను కూడా ఇక్కడికి జాయిన్ చేసినాం. ఇక్కడ ఈ స్కూల్లో స్టడీ బాగుంటుంది. ఆ సార్ ఉండే స్కూల్లో ప్రైవేట్ స్కూల్ కన్నా ఎక్కువగా బాగా స్టడీ ఉండడం వల్ల ఈ స్కూల్కి పంపిస్తున్నాం. సార్ బాగా చెప్తాడని. మా పాప పేరు హనీశ్రీ, పాప 4th క్లాస్. ఇంతకుముందు పొన్కల్ స్కూల్లో చదువుకుంది. అక్కడ స్టడీ బాగా ఉంది. శ్రీనివాస్ సార్ స్టడీ బాగా చెప్పారు. ఇక్కడ కూడా బాగా చెప్తాడని సార్ మీద నమ్మకం కొద్దీ మేము పంపించాము. పోయినసారి కంటే ఈసారి స్టడీ చాలా బాగా ఉంటుందని అనుకొని పంపించాము. సార్ మీద చాలా బాగా నమ్మకం ఉంది. ప్రైవేట్ లాగానే చెప్తుండు. స్టడీ ఇంగ్లీష్ మీడియం అన్నీ బాగానే చెప్తుండు. ముందు పొన్కల్ స్కూల్కి పంపించాం. సార్ పొన్కల్ స్కూల్లో ఉండేవాడు. ఇప్పుడు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వడంతో సార్తోని మేము పిల్లల్ని ఇక్కడికి పంపించాము, అక్కపెల్లిగూడెం. For more videos like this, subscribe Big TV channel.